కొంపల్లి సుధాకర్ సాగర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ పీజీ కాలేజ్, నాగర్ కర్నూల్. ఈరోజు మనకు వైభవపేతంగా జరుగుతున్నటువంటి జాతర గురించి మాట్లాడుకుంటున్నాం. హిమాలయం సమారాభ్య యావద్ సరోవరం తందేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని సంస్కృతంలో ఒక శ్లోకం. హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భారత భూభాగం అంతా కూడా దేవతల చేత నిర్మించబడినటువంటిది. ఇక్కడ ఉండే చెట్టు, పుట్ట, రాయి, రప్ప, పలుగు, పార అన్నీ కూడా దేవతలతో సమానమైనటువంటివి. అలాంటిది హిమాలయాల్లో పుట్టినటువంటి ఆ గంగా నది ఏ రకంగా అయితే ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ హిమాద్రి నుంచి వచ్చినటువంటి ఆ గంగమ్మ ఏ రకంగా పరిడవిల్లిందో ఆ శివుని జటాజుటంలోకి, ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భూవి భూలోకంబున నుండి అస్తోకంబోది పయోధి నుండి పవనాందోలోకములు చేరే గంగా పూలంకష అని భర్తృహరి చెప్పినట్లుగా ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ గంగమ్మ హిమాలయాల్లో ఆ అమర లింగేశ్వర యాత్ర, అమర్నాథ్ యాత్ర ఎంతైతే పరిడవిల్లి ఎంతైతే ప్రాచుర్యం పొందిందో, చెట్లల్లో, పుట్టలల్లో, నట్టలల్లో, గుట్టలల్లో, నల్లమల్ల అడవులలో ప్రకృతి రమణీయమైనటువంటి అందాల నడుమ కిలోమీటర్ లోతు మేరల్లో, సొరికెల్లో, బెత్తెడు అంచుల్లో ఆ కొండల్లో నడుచుకుంటూ ఒక 6-7 కిలోమీటర్లు ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా నడుస్తున్న పులులు, సింహాలు లాంటి క్రూర మృగాలు సంచరించేటువంటి ఆ ప్రదేశంలో సంవత్సరానికి కేవలం 5 రోజులు మాత్రమే తెరిచి ఉండేటువంటి ఆలయము సలేశ్వర ఆలయము ఈ నల్లమల్ల కొండల్లో ప్రసిద్ధి చెంది శ్రీశైలానికి అంచున ఉన్నటువంటి సల్లమల ఈ లింగమయ్య జాతర ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరము చైత్రమాసం వసంత ఋతువు చైత్రమాసంలో మొదటి పౌర్ణమి నాడు, పౌర్ణమికి 2 రోజుల ముందు, పౌర్ణమికి 2 రోజుల తర్వాత ఈ యొక్క చెట్ల పుట్టల్లో కొమ్మల్లో ఉండేటువంటి కోయ జాతి చెంచులే బ్రాహ్మణులుగా వాళ్ళు ఆటవికులే అభం శుభం తెలియనటువంటి ఆ శివయ్యను, శివుడంటే బోళాశంకరుడు, ఆయన సామాజిక సమరసతకు నిలువుటద్దము, ఆయన భిన్నత్వంలో ఏకత్వానికి ఆయన కుటుంబం ప్రతీక. ఆయన దగ్గర ఉన్నటువంటి వాహనము, వాళ్ళ శ్రీమతి దగ్గర ఉన్నటువంటి వాహనము, వాళ్ళ కుమారుడైనటువంటి కుమారస్వామి వాహనము, ఇంకో కుమారుడైనటువంటి వినాయకుని వాహనము, ఇవన్నీ కూడా ఒకదానికొకటి వైరమున్నా కలిసిమెలిసి ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి వాడు లింగమయ్య. ఆ లింగమయ్య ఎవరు కోరినా, ఎవరు తపస్సు చేసినా, ఎట్లాంటి వ్యక్తులైనా, ఆఖరికి అసురులు సైతం తపశ్శక్తితో కూర్చుంటే వరాలు ఇచ్చేటువంటి బోళాశంకరుడు లింగమయ్య. ఆ లింగమయ్య జాతరకు ఈ ప్రకృతి రమణీయాల్లో ఆయనకు వెళ్ళి కోరుకొని మొక్కులు చెల్లించుకుంటే ఆ కోరిన కోరికలు తీర్చే బోళాశంకరుడిని లింగమయ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ జాతర ఈ నల్లమల్ల క్షేత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప జాతరగా పరిడవిల్లుతుంది. దానికి మనమందరము వెళ్ళి ఈ జాతరను జాతరకు వెళ్ళి ఆ పరమశివుని కృపకు కటాక్షులు అవుదామని కోరుకుంటున్నాను.